మన రెవెన్యూ శాఖలో 40 సంవత్సరాలు సర్వీస్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే రెవెన్యూలో 1-2 ఇయర్స్ చేస్తేనే వాళ్ళు అంటే కొలాప్స్ అవుతారు. ఏం చేయాలో అర్థం కాదు, మైండ్ ఖరాబ్ అవుతుంది, ఇదైతుంది. 40 సంవత్సరాల నుంచి సర్వీస్ చేసుకుంటూ వచ్చిందంటే ఈ పీరియడ్లో ఎన్ని ట్యాకిల్స్ హర్డిల్స్ ఆయన ఫేస్ చేసి ఉంటారు అనేది చాలా క్రిటికల్ ఇష్యూ ఇక్కడ. ఎందుకంటే సర్వీస్లో జాయిన్ కాగానే డేట్ ఆఫ్ బర్త్ అని మనం ఎప్పుడు రిటైర్డ్ అవుతామో డిసైడ్ అయి ఉంటుంది. ఓకే, ఈ పీరియడ్ డిసైడ్ అవుతాడు ఇవాళ సార్, రేపు అందరం కూడా రిటైర్డ్ అవుతాం, అన్నీ జరుగుతాయి. కానీ ఈ చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి చిరస్మరణీయం సార్. ఎందుకంటే ఎల్లవేళలో ఉండిపోతాయి సార్. మీరు చేసిన సేవలో ముఖ్యంగా రెవెన్యూ చట్టం గురించి మీరు ఈ జిల్లాలో మండలాల్లో జరిగిన భూభారతి కార్యక్రమంలో ఎంత చక్కగా చెప్పారంటే, ప్రతి మండలంలో పోతే మేము రైతులం కానీ వీళ్ళని అడిగితే జిల్లా మండల హెడ్ క్వార్టర్లో జరిగిన రెవెన్యూ సభ ఏదైతే భూభారతి సభ ఉందో చాలా చక్కగా వివరించారు. ఆర్ఓఆర్ యాక్ట్ 1971లో ఎలా అయితే ఫారాలు ఉన్నాయో, జమాబందీ ఉందో, జమాబందీలో అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేస్తారో ఇవన్నీ కూడా 1971 ఆర్ఓఆర్ యాక్ట్ని అడాప్ట్ చేస్తూ ఇప్పుడు భూభారతి చట్టం 2025 వచ్చింది. ఇందులో ఎలా చేయాలి, ఎలా ఇంకా మనం అంటే పైన ముంగటికి వెళ్ళాలి దాన్ని వివరంగా ప్రజల్లో వచ్చి చెప్పడం అనేది చాలా అద్భుతం సార్. ఇవన్నీ రాబోయే తరాలకు రావు సార్ నాకు తెలిసి. మీరు అందుకే మీలాంటి వాళ్ళు ఎప్పటికీ మాకు అంటే చేదోడవాదుగా ఉండాలని, మీ సలహాలు మాకు ఎప్పటికీ ఉండాలని మేము ఎల్లవేళలా మిమ్మల్ని గుర్తుంచుకొని ఎప్పటికీ మిమ్మల్ని మీ సలహాలు సూచనలు కోరుతాం సార్. దయచేసి మాకు ఎప్పటికీ మీ సూచనలు ఇవ్వాలని అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ సార్.